హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన షెఫ్ సరిత ఛానల్. ఇవాళ హోటల్లో చేసే స్టైల్లో టిఫిన్ ఇప్పుడు మన ఇంట్లోనే చేయొచ్చు, సింపుల్గా టేస్టీగా. ఈరోజు చేసేది మినప వడలు. వడలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, బట్ మనం కొంచెం చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే చేయొచ్చు. ఇది సాంబార్తో చట్నీతో సూపర్గా ఉంటుందండి. సో ఇది తప్పకుండా చూడండి ఎండ్ వరకు. చిన్న చిన్న టిప్స్ అన్నీ నేను ఎలా చెప్తానో దాని ప్రకారం చేస్తే వడలు అనేది చాలా పర్ఫెక్ట్గా మీకు వస్తాయి. సో దీన్ని ప్రాసెస్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం. సో దానికోసం ఫస్ట్ మినపప్పుని 4 to 5 hours కనీసం నానబెట్టాలండి. అప్పుడే పిండి అనేది చాలా బాగా సాఫ్ట్గా అవుతుంది. సో ఫస్ట్ దాన్ని క్లీన్ చేసేసి మనము గ్రైండర్లో స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ తక్కువ పెట్టుకోండి, ఎందుకంటే అప్పుడే పిండి అనేది థిక్గా ఉంటుంది. థిక్గా ఉంటేనే అప్పుడే మనకి వడలు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముక్కలు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని నేను చూపించిన విధంగా దాన్ని మంచిగా మిక్స్ లాగా చేసుకోవాలండి. చేతిని మనం ఇలా పిసుకుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి పిండి అనేది చాలా ఫ్లఫీగా రెడీ అవుతుంది అన్నమాట, చాలా స్మూత్గా. సో ఈ విధంగా చేసి దాన్ని మనం కొంచెం సేపు పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ కావాలంటే మనం వేసుకోవచ్చు, లేదంటే అది ఆప్షనల్ అండి. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ పోసి మంచిగా హీట్ చేయాలండి. సో తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ఒక వెట్ క్లాత్ లేదంటే మన హ్యాండ్స్తోనే మీకు వచ్చిందంటే హ్యాండ్స్ని తడుపుకొని అలా కొంచెం పిండి తీసుకొని నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అనుకుంటూ షేప్ చేసి మనం ఆయిల్లో కాగినప్పుడు మంచిగా మెల్లిగా వేస్తే మనకి వడలన్నీ చాలా మంచిగా పర్ఫెక్ట్గా షేప్లో వస్తాయి అన్నమాట. ఈ విధంగా చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మెల్లిగా ఆయిల్లో మనం రిలీజ్ చేయాలి. ఇలా చేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని మీడియం ఫ్లేమే పెట్టాలండి. హై ఫ్లేమ్ పెడితే మళ్ళీ మాడిపోతాయి అన్నమాట, లోపల సరిగా కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లో బాగా క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఒక బ్యాచ్ అయ్యాక వడలు రిమూవ్ చేసి పేపర్ మీద పెట్టుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది పోతుందన్నమాట మనకి. తర్వాత ఇలా బ్యాచ్ల వైజ్గా మనం ఫస్ట్ ఒక వాయ, సెకండ్ ఒక వాయ వేసుకొని మంచిగా అన్ని వడలన్నీ వేయించుకుంటే సరిపోతుంది. మనకి క్రిస్పీ గోల్డెన్ కలర్ వడలు అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా పర్ఫెక్ట్ షేప్లో, చాలా టేస్టీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నాం కదండి. చూడండి, ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్లో కూడా మెన్షన్ చేయండి. మీకు నెక్స్ట్ టైం ఏ రెసిపీ అయితే కావాలనుకుంటున్నారో అది నేను తప్పకుండా ట్రై చేస్తాను నా వైపు నుండి. దీనిలో కాంబినేషన్గా మనం సాంబారు చట్నీతో తింటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.